హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మన ఛానల్కి అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, కెరియర్ బై విక్రమ్. సో అక్కడ కూడా ఫాలో చేయండి. సో మనకి అప్డేట్ ఏంటంటే ఈరోజు మనకి అమెజాన్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో నౌకరీలో అయితే 1 డే ఎగోనే అప్డేట్ రావడం అయితే జరిగింది. సో ఈరోజు వీడియోలో దాని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ ఏమంటారు అప్డేట్ అంటే నెక్స్ట్ మొన్న ప్రీవియస్గా జరిగిన హైరింగ్కి గురించి అప్డేట్ కానీ, సో అంతా కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మనం జాబ్ నౌకరీలోకి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనేది సెర్చ్ చేసినట్టయితే సో మనకి 2 రోల్స్ అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. ఒకటి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఏటీఎస్ లైన్ హాల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో మనం ఒకదాని గురించి ఒకటి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఏటీఎస్ లైన్ హాల్ అయితే 1 డే ఎగో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఆర్ఓసి అని ఉంటుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఏటీఎస్ లైన్ హాల్ జాబ్ నేమ్ వచ్చేసి మనకి హైరింగ్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి దీనికి ఏమంటారు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెక్ చేద్దాం. సో ఇందులో వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా మనం నౌకర్లో చూసినట్టయితే 1 డేగా పోస్ట్ చేసినారు. దీనికి 0 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ శాలరీ అనేది వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు, బట్ శాలరీ వచ్చేసి 100 to 200% 3.5 to 4.25 వరకే ఉంటుంది ఫ్రెషర్స్కి. అందులో 4.25 కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసి వాళ్ళకి 4.25 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద శాలరీ. అండ్ నెక్స్ట్ మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ గురించి తెలుద్దాం. సో టీఓసి ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్ సెంటర్ ఈజ్ ఏ command and control center for the transportation execution across the supply chain network. So for supporting the multiple geographies like NA, India and EU. So it ensures hassle-free and timely pickup and delivery of freight from vendors to fulfillment centers and from Amazon FCs to carrier hubs. సో ఇదంతా మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనే నేమ్లోనే ఉంది. సో ఎవరైతే ప్రోడక్ట్స్ మనకి అమెజాన్లో ఉంటాయో అవి అమెజాన్కి సంబంధించిన ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, అమెజాన్కి సంబంధించిన క్యారియర్ హబ్స్, సెల్లర్ హబ్స్ అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ ఏరియాస్, ఇవన్నిటికి సంబంధించి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి ఫ్రాడ్స్ కానీ, లేకపోతే డ్రైవర్ సపోర్ట్ కానీ, లేకపోతే మ్యాప్స్ ఎడిటింగ్ కానీ, సో ఇలాంటి ఏవి ఇబ్బందులు లేకుండా హసిల్ ఫ్రీగా అంటే ఏం ప్రాబ్లం లేకుండా మనకి ట్రాన్స్పోర్టేషన్ జరగడం కోసమే ఈ రోల్ అయితే వర్క్ చేస్తారు. అండ్ ఇదంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్, అందులో ఉండేది కూడా ఇదే ఉంటుంది. సో వాళ్ళు మెయిన్ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేసినారు ఈ రోల్కి ఎలా ఉంటుందని. ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ప్రొవైడ్స్ ఎ టైమ్లీ రెజల్యూషన్ టు ద ఇష్యూ హ్యాండ్ బై రీసెర్చింగ్, క్వేరింగ్ ఇంటర్నల్ టూల్స్, by taking real-time decisions. An ideal candidate should be able to understand the requirements, to be able to analyze the data and notice trends, and able to drive customer experience without compromising on time. So the candidate should have basic understanding of logistics and should be able to communicate clearly in the written and oral form. The trans OPS specialist should be able to ideate process improvements and should have the zeal to drive them to the conclusion. సో ఇది వచ్చేసి మెయిన్ క్వాలిటీస్ ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకు ఉండాల్సినవి. అండ్ ఒక్కసారి వాళ్ళు నేను చెప్పిన తెలుగులో, బట్ ఒకసారి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేశారో చూద్దాం. ఏ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ టీఓటీ ఫెసిలిటీ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అండ్ క్యారియర్ హబ్స్, వేర్ హౌసెస్. సో వీటికి సంబంధించి కమ్యూనికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రిజాల్వ్స్ ఎనీ పొటెన్షియల్ ఇష్యూస్ దట్ ఇంపాక్ట్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ బిజినెస్ కంటిన్యూటీ. The transportation specialist at TOC works at 2 vertical inbound and outbound operations. The inbound operations deals with the vendor carrier FC relationship, ensuring the freight is picked up on time and delivered to the FC as per the given appointment. And next, transportation specialist inbound address any potential issues occurring due to the life cycle of pickup delivery. The inbound operation deals with the FC carrier or carrier hub relationship, ensuring the truck leaves the FC in order to deliver customer as promised date. So transportation specialist on outbound address any potential issues occurring during the life cycle of leaving the product leaving from FC and reaching the customer premises. సో మనకి అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు మనకైతే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు అది ఇండియాలో అయినా వేరే కంట్రీస్లో అయినా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు
యువర్ ప్రోడక్ట్ విల్ డెలివర్డ్ బిట్వీన్ సో అండ్ సో డేట్ అని మనకైతే రావడం జరుగుతుంది. సో ఆ ఎస్టిమేటెడ్ డేట్ అనేది ఏంటంటే మనకి కస్టమర్ ప్రామిస్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో కస్టమర్కి ఒక ప్రామిస్ డేట్ ఇచ్చిన తర్వాత దాన్ని మీట్ కావడానికి మనకి అమెజాన్ వాళ్ళైతే పక్కా ఏమంటారు కమిట్మెంట్తోనైతే వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆ డేట్ మీట్ కానికి మనకి ఈ ప్రాసెసర్ వాళ్ళైతే 100% వీళ్ళు ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ దీనికి వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ అనేది పక్కా మ్యాండేటరీ. సో గ్రాడ్యుయేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో అది డిగ్రీ అయినా బీటెక్ అయినా ఏం కాదు. సో గ్రాడ్యుయేషన్ ఉండాలి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంది అని ఇక్కడ మెన్షన్ చేసినారు. సో నేను చెప్పిందే జాబ్ రెస్పాన్సిబిలిటీస్. సో క్లియర్గా ఉంటుంది. సో ఏమేమి స్కిల్స్ వచ్చి ఉండాలంటే మనకి ఎక్సెల్ ఉండాలి, యాక్సెస్, ఎస్క్యూఎల్. సో వీటి మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే లార్జ్ సెట్ ఆఫ్ డాటాస్ ఉంటాయి. సో అందులో నుంచి వెళ్ళి క్వైరీస్ ఇచ్చి మనం డాటా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఎక్సెల్ మీద అయితే ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఎస్క్యూఎల్ మీద కూడా ఐడియా ఉండాలి. అండ్ అబిలిటీ స్కోప్, బిజినెస్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంతా వేస్ట్. సో మళ్ళీ నెక్స్ట్ మనకైతే 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా నైట్ షిఫ్ట్ ఉండడం కూడా జరుగుతుంది. సో మనకి ఎవ్రీ 3-4 మంత్స్కి అయితే వీక్స్ అయితే షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది, వీక్ ఆఫ్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే నైట్ షిఫ్ట్కి ఇంట్రెస్ట్ ఉన్నదో లేకపోతే ఏం ప్రాబ్లం లేదనుకుంటారో వాళ్ళైతే ఒకసారి ఇదంతా చెక్ చేసుకుని అప్లై చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ సో బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఎక్స్ఎల్ ఎక్స్పీరియన్స్. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ నేను దీని గురించి అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ త్రూ అయితే ఈ జాబులకి అయితే అప్లై చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో కండి. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.